ఇవాళ వీడియోలో రెస్టారెంట్ స్టైల్ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పిజ్జా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పిజ్జా బేస్. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒక దాంట్లో వచ్చేసి మైదా కలిసి ఉంటుంది, ఇంకొక దాంట్లో జీరో మైదా అంటే ఓన్లీ వీట్ ఫ్లోర్తో మాత్రమే చేసిన బేస్. మీ ఇష్టం, ఏ బేస్ కావాలంటే ఆ పిజ్జా బేస్ యూస్ చేసుకొని పిజ్జా చేసుకోవచ్చు. తర్వాత పిజ్జా చీజ్, పిజ్జా సాస్, ఫ్లేవర్ కోసం పిజ్జా ఆర్గానో, తర్వాత మైనీస్, బటర్. మేమైతే వెజ్ పిజ్జా చేసుకోవాలని అనుకున్నాము. సో వాటిలో ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్, పనీర్, ఇంకా ఇందులో మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేయొచ్చు. ఇక పిజ్జా చేయడం మొదలెడదామా? ముందుగా పిజ్జా బేస్ తీసుకోవాలి. మేమైతే మైదాతో కలిసిన పిజ్జా బేసే తీసుకున్నాము. ఆ పిజ్జా బేస్ పైన ఒక స్పూన్ మయోనైస్ బేస్ మొత్తం అంటేలాగా అప్లై చేసుకోవాలి. దానిపైన పిజ్జా సాస్ ఒక లేయర్ అప్లై చేయాలి మొత్తం. ఆ తర్వాత ఆర్గానో స్ప్రింకిల్ చేయాలి. మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్, ఆనియన్, టొమాటో, పన్నీర్, క్యాప్సికమ్ అన్నీ ఒక లేయర్ లాగా అరేంజ్ చేసుకోవాలి. మేమైతే ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ యూజ్ చేసాము. ఒకవేళ మీ దగ్గర వేరే వెజిటేబుల్స్ ఏమైనా అవైలబుల్లో ఉంటే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే మేము కూడా ఫస్ట్ టైం పిజ్జా ట్రై చేస్తున్నాము. ఎలా వస్తుందో మాకు కూడా తెలీదు. వెజిటేబుల్స్ అన్నీ అరేంజ్ చేసిన తర్వాత చీజ్ యాడ్ చేసుకోవాలి. మార్కెట్లో ఇలా డైస్ చేసిన చీజ్ అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ అది దొరకకపోతే చీజ్ బ్లాక్ని క్రియేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా చీజ్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో ఫ్లేవర్ కోసం కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో స్ప్రింకిల్ చేసుకోవాలి. అంతే, మన పిజ్జా బేస్ రెడీ అయిపోయింది. మామూలుగా అయితే మైక్రోవేవ్ అవైలబుల్లో లేని వాళ్ళు స్టవ్ పైన బేక్ చేస్తారు. మా ఇంట్లో ఓవెన్ ఉంది కాబట్టి ఈసారి ఓవెన్లోనే బేక్ చేద్దామని అనుకున్నాము. సో ఓవెన్లో పిజ్జా బేస్ని ప్లేస్ చేసిన తర్వాత ప్రాపర్గా ప్లేస్ చేసామో లేదో రీచెక్ చేసుకున్నాము. ఆ తర్వాత ఓవెన్ని కన్వెక్షన్ మోడ్కి సెట్ చేసుకున్నాము. 180 degrees టెంపరేచర్లో 15 to 16 minutes బేక్ చేసుకున్నాము. యాక్చువల్గా అయితే ఇవాళ మేము నాన్ వెజ్ తినం కాబట్టి వెజ్ పిజ్జా చేసుకున్నాము. ఇఫ్ ఇన్ కేస్ మీరు నాన్ వెజ్ పిజ్జా చేసుకోవాలని అనుకుంటే ఇందులోనే ఫ్రైడ్ చికెన్ పీసెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, పిజ్జా కూడా రెడీ అయిపోయింది. చూడడానికి చాలా యమ్మీగా ఉంది కదా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టేస్ట్ కూడా చాలా బాగుంది. మా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.